మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మా ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తూ నేటి కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. ఈనాటి పాఠంలో మనము లూకాసు సువార్త 9వ అధ్యాయము 1 నుండి 36వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. యేసు తన శిష్యులను పిలిచి రోగముల మీద దయ్యముల మీద సమస్త అధికారాన్ని ఇస్తూ వారికి కొన్ని ప్రాముఖ్యమైన సూచనలను అందజేసినట్లుగా చూస్తాం. శిష్యులు ఎన్నో అద్భుతాలను పరిశుద్ధాత్మ ద్వారా చేయగలిగారు. ఇందులో ప్రభువు 5 రొట్టెలను 2 చేపలను ఆశీర్వదించి వాటిని 5,000 మందికి పంచి ఇచ్చిన అద్భుతాన్ని గురించి వింటాం. ప్రభువు అసాధ్యమైన దానిని సుసాధ్యం చేయగలడు. విశ్వాసమే మన ఆర్థిక సమస్యలకు పరిష్కారం. ప్రభువు నేను ఎవరని ఈ జనసమూహము అనుకుంటున్నారని అడిగినప్పుడు అందరూ ఏవేవో జవాబులు ఇచ్చారు. కానీ పేతురు ఇచ్చిన జవాబు అద్భుతంగా ఉంటుంది. ఒక శిష్యునిగా ఏమి చేయాలో ప్రభువు స్పష్టంగా చెప్పిన విషయాలను గూర్చి మరియు రూపాంతరపు కొండ అనుభవాన్ని గూర్చి కూడా ఇందులో తెలుసుకుంటాం. ఇక సందేశాన్ని వినడానికి మనలను మనము సిద్ధపరచుకుందామా? క్రీస్తునందు ప్రియ సోదరీ సోదరులారా, గత పాఠంలో రక్తస్రావ రోగిని గురించి, యాయీరు కుమార్తెను గురించి చెప్పుకున్నాం గదూ. రక్తస్రావ రోగి అన్యురాలు. ధర్మశాస్త్రం ప్రకారం ఆమె అపవిత్రురాలు. రక్తస్రావం అపవిత్ర రోగం. అందుకే రహస్యంగా భయపడుతూ వచ్చి యేసు వస్త్రపు చెంగును అంటుకున్నది. అంత పెద్ద గుంపులో యేసు ఆమెను ప్రత్యేకించి ఆమెతో మాట్లాడాడు. అక్కరలో ఉన్న ఆ వ్యక్తి లోకం దృష్టిలో అనామకురాలే కావచ్చుగాని యేసు ఆపద్బాంధవుడు. ఆమెను వ్యక్తిగతంగా పరామర్శించాడు. మిగతా గుంపును ఆయన పట్టించుకోలేదు. ప్రియ శ్రోత, నీవు ఒక మామూలు సాధారణ వ్యక్తివే కావచ్చు. కాని నీ గుండె అట్టడుగు నుంచి వచ్చే ఆర్తధ్వని నీకు ఆయనను ఎంతో సన్నిహితుణ్ణి చేస్తుంది. విశ్వాస ప్రాతిపదిక మీద నీవాయనను నీ స్వంత రక్షకుణ్ణి చేసుకోగలవు. సరే, ఇప్పుడు లూకాసు వార్త 9వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు ఆయన తన 12 శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరిచే వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించడానికి, రోగులను స్వస్థపరచడానికి వారిని పంపాడు. ఆయన వారితో అన్నాడు, మీరు ప్రయాణము కొరకు చేతి కర్రనైనా, జాలెనైనా, రొట్టెనైనా, వెండినైనా, మరి దేనినైనా తీసుకొని పోవద్దు. 2 అంగీలు ఉంచుకోవద్దు. మీరు ఏ ఇంట్లో ప్రవేశిస్తారో ఆ ఇంట్లోనే బస చేసి బయలుదేరండి. మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములో నుండి బయలుదేరేటప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండడానికి మీ పాద ధూళి దులిపేయండి. వారు బయలుదేరి అంతటా సువార్త ప్రకటిస్తూ, రోగులను స్వస్థపరుస్తూ గ్రామాలలో సంచారం చేశారు. శ్రోతలు, ఈ అధ్యాయంలో పేర్కొనబడిన అద్భుతాలు మత్తయి, మార్కు, యోహాను సువార్తల్లో కూడా ఉన్నాయి. భౌతికమైనవి, ఆధ్యాత్మికమైనవి అనేకములు యేసు చేసిన అద్భుతాలున్నాయి. సూచక క్రియలు చేయడానికి యేసు తన అపుస్తలులకు అధికారమిచ్చాడు. వారి అపుస్తలిక అధికారము సూచక క్రియల వల్ల ధృవపరచబడింది. పేతురు, పౌలు అద్భుతాలెన్నో చేశారు. అనగా ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా చేయించిన అద్భుతాలు. 2 యోహాను 10వ వచనంలో ఇదే మాట చెప్పబడింది. దేవుని వాక్యం ఈ రోజున తనను తాను సమర్థించుకోగలదు. రాయబడిన దేవుని వాక్యము మనకుంది. ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకోవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో పౌలు ఇదే మాట అంటున్నాడు. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనా పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినా మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగునుగాక. అనగా ఈ రోజున లేఖనాలకు, వాక్యానికి సంపూర్ణాధికారముంది.
ప్రియశ్రోత, నీవీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు నమ్మాలి. అదనపు రుజువులు అక్కర్లేదు, వాక్యం చాలు. ఎంత సామాను తీసుకువెళ్ళాలి, ఎన్ని బట్టలు సూట్ కేసులో పెట్టుకోవాలి అని అప్పుడు అపుస్తలులకు చెప్పాడు. వారు తేలికగా ప్రయాణం చేయడానికి ఆ మాటలు చెప్పాడు. దానినిప్పుడు అక్షరాలా పాటించనవసరం లేదు. ఆ రోజుల్లో అపుస్తలులు ఆయా స్థలాలలో విశ్వాసుల గృహాలలో బస చేసేవారు. వాక్యానికి సరైన నైతిక ప్రతిస్పందన రాకపోతే ఊరి బయట అపుస్తలులు కాలి దుమ్ము దులిపిపోయేవారు. రేపు ఆ దుమ్మే వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తుంది. 7-9 వరకు చతుర్థాధిపతి అయిన హెరోదు జరిగిన కార్యములన్నిటిని గురించి విని ఎటు తోచకుండా ఉన్నాడు. ఏలయనగా కొందరు యోహాను మృతులలో నుండి లేచాడని, కొందరు ఏలీయా కనపడ్డాడని, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచాడని చెప్పుకుంటున్నారు. అప్పుడు హేరోదు ఆయనను చూడగోరాడు. నేను యోహానును తలగొట్టించాను గదా, ఎవరిని గూర్చి ఈ సంగతులు వింటున్నానో ఆయన ఎవరో తెలుసుకోగోరుతాను అనుకున్నాడు హెరోదు. యోహానే బతికి వచ్చాడేమో అని హెరోదు భయపడ్డాడు. యేసును చూడాలనే కోరిక అతనిలో కలిగింది. 10-17 వరకు అపుస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియచేశారు. ఆయన వారిని వెంటబెట్టుకుని బేత్సయిదా అనే ఊరికి ఏకాంతముగా వెళ్లాడు. జనసమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడించగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుతూ స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచాడు. పొద్దుగుంకనారంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి ఆయనతో అన్నారు, మనమీ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్లనున్న గ్రామములకు పల్లెలకు వెళ్లి బస చూసుకొని ఆహారము సంపాదించుకునేటట్లు జనసమూహములను పంపించివేయండి. ఆయన అన్నాడు, మీరే వారికి భోజనం పెట్టండి. వారు అన్నారు, మన వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేదు. మేము వెళ్లి ఈ ప్రజలందరి కోసమై భోజన పదార్థములను కొని తేవాలా? వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆయన తన శిష్యులతో అన్నాడు, వారిని 50 మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టండి. వారు అలాగు చేసి అందరినీ కూర్చోబెట్టారు. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశము వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహములకు వడ్డించడానికి శిష్యులకిచ్చాడు. వారందరూ తిని తృప్తి చెందిన తరువాత మిగిలిన ముక్కలను 12 గంపలకెత్తారు. ప్రియశ్రోతలు, ప్రజల అక్కర, దానికి సరఫరా, ఈ రెండిటికీ సమన్వయం కుదర్చాలని ఆర్థిక శాస్త్రవేత్తలు తర్జన భర్జనలు చేయడం మామూలే. వీరి ఆర్థిక శాస్త్రాన్ని, సూత్రాలను ప్రభువు తల్లకిందులు చేశాడు. అక్కర ఎక్కువ, సరఫరా తక్కువ అంటారా? యేసు మనకుంటే అక్కరను మించిన సరఫరా మనకు లభిస్తుంది. శిష్యులు యేసుకే సలహాలిచ్చేటంత వారయ్యారా? ఇది విడ్డూరం. ప్రియశ్రోత, యేసుకు నీ సలహా అనవసరం. ఆయన చెప్పినట్లు చెయ్యి. నీవు అడిగిన దానికంటే, ఊహించేదానికంటే ఆయన ఎక్కువ ఇస్తాడు, చేస్తాడు. అసాధ్యమైనది సాధ్యమయ్యేట్టు చేసేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. విత్తనం నాటితే దాన్ని ఫలింపచేసేవాడు ఆయనే. సముద్రములోని చేపలను సృజించింది ఆయనే. అలాంటి ప్రభువు 5,000 మందికి రొట్టెలు చేపలు సరఫరా చెయ్యలేడా? రొట్టెలు చేపలు పంచగా ఇంకా మిగిలాయి. ఆర్థిక శాస్త్రమునకు కూడా దేవుడు యేసే. ఈ సంగతి నీవు గ్రహించగలవా శ్రోత? విశ్వాసమే మన ఆర్థిక సమస్యలకు పరిష్కారమని ఇప్పటికైనా గ్రహించు. లూకాసు వార్త 9:18-27 వరకు ఒకప్పుడాయన ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన శిష్యులు ఆయన వద్దనే ఉన్నారు. నేనెవరిని అని జనసమూహములు చెప్పుకుంటున్నారు అని ఆయన వారిని అడుగగా వారన్నారు, బాప్తిస్మమిచ్చే యోహాను అని కొందరు, ఏలియా అని కొందరు,
పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచాడు అని చెప్పుకుంటున్నారు అన్నారు. అందుకాయన వారిని అడిగాడు, మీరైతే నేను ఎవరినని చెప్పుకుంటున్నారు? పేతురన్నాడు, నీవు క్రీస్తువు. ఇది ఎవరితోనూ చెప్పవద్దు అని ఆయన వారికి ఖండితంగా ఆజ్ఞాపించి అన్నాడు, మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత విసర్జించబడి చంపబడి 3వ రోజున లేవడము అగత్యము. ఆయన ఇంకా అందరితో అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. తన ప్రాణమును రక్షించుకొనగోరేవాడు దానిని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకుంటాడు. ఒకడు లోకమంతా సంపాదించి తనను తాను పోగొట్టుకున్న ఎడల లేక నష్టపరచుకున్న ఎడల వానికి ఏమి ప్రయోజనము? నన్ను గూర్చి, నా మాటలను గూర్చి సిగ్గుపడేవాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తనకు తన తండ్రికి పరిశుద్ధ దూతలకు కలిగి ఉన్న మహిమతో వచ్చేటప్పుడు సిగ్గుపడతాడు. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచే వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజంగా చెబుతున్నాను. శ్రోతలు వింటున్నారా? యేసు ఎవరు అనేది ప్రశ్న. దానికి లోకస్తులు పలు రకాల జవాబులిస్తారు. ఎవరేమనుకున్నా విశ్వాసులు, ఆయన శిష్యులు ఏమనుకుంటున్నారు? దీనికి పేతురు సరైన జవాబు చెప్పాడు. ప్రియ శ్రోత, నీ సంగతేమిటి? ఆయన నిన్నడుగుతున్నాడు, నేను ఎవరినని నీవనుకుంటున్నావు? దానికి నీ జవాబేమిటి చెప్పు. పేతురన్నాడు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. యేసు ప్రభువు తన మరణ పునరుత్థానములను గురించి ముందుగా చెబుతున్నాడు. ఆ తరువాత యేసు రక్షించబడిన వారు శిష్యత్వానికి చెల్లించవలసిన వెల ఏదో చెబుతున్నాడు. నన్ను గురించి నీవు సిగ్గుపడితే నీ విషయం నేను సిగ్గుపడాల్సి వస్తుంది. శ్రోత, నీవు విశ్వాసివా? ఎలాంటి విశ్వాసివి? ఆయనను సేవిస్తూ ఆయనను అన్ని విధాలా మహిమపరుస్తున్నావా? యేసు శిష్యుడివైతే 1 ప్రతిదినము నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. 2 నీ సిలువనెత్తుకోవాలి. 3 యేసును వెంబడించాలి. ఈ 3 రక్షణ పొందటానికి కాదు, రక్షించబడిన వ్యక్తి శిష్యత్వానికి చెల్లించవలసిన వెల. అది గొప్ప వెల, సిలువ విలువ. ఆత్మకు దీపం దేవుని వాక్యం, ఆత్మకు జీవం. దేవుని వాక్యం అనుదిన ఆహారం, మన ఆత్మకు జీవాహారం. అనుదిన ఆహారం, ఆ దేవుని వాక్య జ్ఞానం. క్రీస్తే జీవాహారం. ప్రభు యేసే శాశ్వత జీవం. ఈ విషయమై పేతురే స్వయంగా ఇచ్చిన సాక్ష్యం 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 16 నుండి 18వ వచనం వరకు రాయబడింది. చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మాహాత్మ్యమును మేము కన్నులార చూచిన వారమై తెలిపాము. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనే శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన వద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనత, మహిమ ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా విన్నాము. 28 నుండి 36వ వచనం వరకు రూపాంతర దర్శనం. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయడానికి ఒక కొండ ఎక్కాడు. ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖరూపము మారింది.
ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిశాయి. 2 పురుషులు ఆయనతో మాట్లాడుతున్నారు. వారు మోషే, ఏలీయా అనేవారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోయే నిర్గమమును గూర్చి మాట్లాడుతున్నారు. పేతురు, అతనితో కూడా ఉన్నవారు నిద్రమత్తులో ఉన్నారు. వారు మేల్కొన్నప్పుడు ఆయన మహిమను, ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూచారు. ఆ 2 పురుషులు ఆయన వద్ద నుండి వెళ్లిపోతూ ఉండగా పేతురు యేసుతో అన్నాడు, ఏలినవాడా, మనమిక్కడే ఉండడము మంచిది. నీకు 1, మోషేకు 1, ఏలియాకు 1, 3 పర్ణశాలలు మేము కడతాము. పేతురు తాను చెప్పిందేమిటో తానే ఎరుగడు. అతడి ఇలాగు మాట్లాడుతూ ఉండగా మేఘమొకటి వచ్చి వారిని కమ్మింది. వారా మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడ్డారు. ఒక శబ్దము ఆకాశములో నుండి వచ్చింది. ఈయన నేనేర్పరచుకొన్న నా కుమారుడు, ఈయన మాట వినండి అని ఆ శబ్దం పలికింది. ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడ్డాడు. తాము చూచిన వాటిలో ఒక్కటి కూడా ఎవ్వరికీ తెలియచేయకుండా వారు ఊరుకున్నారు. ప్రియ శ్రోతలు, యేసు తన రూపాంతర దర్శనం పేతురు, యాకోబు, యోహానులకు కొండమీద చూపించాడు. రూపాంతరం ఆయన మానవతనే చూపుతుంది. మానవత యొక్క గమ్యం రూపాంతరం. అలాంటి రూపాంతరం ఒకానొక రోజు మన శరీరాలకు వస్తుంది. అది శుభప్రదమైన పరిణామం. మృతులు లేపబడతారు. అప్పటి వరకు బతికి ఉన్నవారైతే మహిమ శరీరాలు పొందుతారు. అదే రూపాంతరం. మెటమార్ఫసిస్, కిరణజన్య సంయోగ క్రియ. రూపాంతర శరీరాలతో దేవుని సన్నిధిలోకి కొనిపోబడతాము. అదేదో మహిమ వెలుగు బయటి నుండి ఆయన లోపలికి రావటం కాదిది. ఆయనలోని మహిమ బహిర్గతమైంది. పరలోకంలో మనము దుస్తులు ధరిస్తామా అని కొందరు ప్రశ్న అడుగుతారు. ఆయన మహిమ వెలుగే మనకు వస్త్రాలై మనల్ని కప్పుతాయి. రూపాంతరంలో యేసు శరీరంలాగే మన శరీరాలుంటాయి. అది ఆకస్మికమైన మార్పు. రూపాంతరపు కొండమీద యేసుతో మాట్లాడుతూ 2 వ్యక్తులు కనిపించారు, మోషే, ఏలియా. మోషే ధర్మశాస్త్రానికి ప్రతినిధి, ఏలియా ప్రవక్తలందరికీ ప్రతినిధి. వారిద్దరూ యేసుక్రీస్తుకు సాక్షులు. వారు సమావేశమై ఏమి మాట్లాడుకుంటున్నారు? యేసుక్రీస్తు యొక్క మరణాన్ని గురించి వారు మాట్లాడుకుంటున్నారు. పౌలు అన్నాడు, నేను ప్రకటించే సువార్తకు ధర్మశాస్త్రము, ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నారు. ప్రియ శ్రోతలు, గుర్తించండి, సువార్త పాత నిబంధనకు వ్యతిరేకమేమీ కాదు. రోమాపత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో పౌలన్నాడు, ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుతున్నది. దానికి ధర్మశాస్త్రము, ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నారు. క్రీస్తునందలి విశ్వాసము ద్వారానే మనకు రక్షణ ప్రాప్తించింది. విశ్వాసము వల్ల నీతిమంతులమవుతున్నాము. అదే మన రక్షణకు ఆధారం. పాత నిబంధన వ్యవస్థలో బలులర్పించారు. మోషే ధర్మశాస్త్రం బలులను ప్రతిపాదించింది. బలిపీఠముపై వధించబడిన గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్ల అయిన యేసునే సూచించింది. యేసు మన పాపముల నిమిత్తమే శిలువ మీద బలియాగమయ్యాడు. దేవుని గొర్రెపిల్లను గురించి ప్రవక్తలు ప్రవచించారు. చిట్టచివరి ప్రవక్త అయిన యోహాను కూడా, ఇదిగో లోకపాపమును మోసుకునిపోయే దేవుని గొర్రెపిల్ల అని యేసును చూపిస్తూ అన్నాడు. సరే, రూపాంతరపు కొండమీద పేతురు ఏమన్నాడు? పేతురు ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడకుండా ఉండడు. అది అతని సహజాతం. ప్రభూ, మీ ముగ్గురిలో ప్రతి ఒక్కరికి తలా ఒక పర్ణశాల నిర్మిస్తాను. మనమంతా ఇక్కడే ఎప్పటికీ ఉండిపోదాము. మోషేను, ఏలియాను, యేసుక్రీస్తును ఒకటి చేసి మాట్లాడుతున్నాడు పేతురు. యేసుక్రీస్తు మొదట, ఏలియా, మోషేలు తరువాత. ఇది పేతురు ఆలోచన. ప్రియ శ్రోత, ప్రతి మతంలో, జాతిలో మహావీరులు, జాతి పితలు, నిర్వాణమూర్తులు, ప్రవక్తలు, మహనీయులు ఉంటారు. అయితే
యేసుక్రీస్తును వారితో పోల్చటం అపచారం. యేసు వారికంటే గొప్ప అని కూడా అనొద్దు. వారినందరినీ యేసు సరసన నిలువబెట్టి పోల్చడానికి కూడా తగిన వారెవరూ లేరు. సమరయ స్త్రీ తన జాతీయ వీరుడైన యాకోబు కంటే యేసు గొప్పవాడా అని ప్రశ్నిస్తోంది. అది అసమంజసం, అప్రస్తుతం, అసంబద్ధం. ఆ మాటకొస్తే యేసు ఏదో మతస్థాపకుడు కాడు. లోక పాపములను మోసికొని పోయిన దేవుని గొర్రెపిల్ల. ఆయన మన రక్షణ కోసమై శిలువ మీద చనిపోయిన మహాదేవుడు, రక్షకుడు, ప్రభువు. యేసు రక్షకుడు అన్నప్పుడు మతమేదీ మనల్ని రక్షించలేదు అని అర్థం. యేసు వద్దకు వచ్చిన క్షణమే నీ మతం కాస్త పోతుంది. మతం గతం, పాతది గతించి అంతా కొత్తదవుతుంది. ఇది నీ అనుభవమై ఉండాలని మనవి చేస్తున్నాము. ప్రియశ్రోత, యేసును మతదృష్టితో చూడవద్దు. ఆయనకు మతాన్ని అంటగట్టే విఫల ప్రయత్నం చెయ్యకు. యేసును ప్రభువని ఒప్పుకో. ఆయన మరణ పునరుత్థానాలను నమ్మి రక్షించబడు. నీ మతమేదైనా సరే, అది పోతేనే కాని క్రీస్తు నీ రక్షకుడైనట్లు కాదు. రూపాంతరపు కొండ మీద ఒక్క త్రుటిలో మోషే లేడు, ఏలియా లేడు, యేసు ఒక్కడే మిగిలాడు. అందరూ పోయినా యేసు ఉన్నాడు. అన్ని కాలాలలో ఉన్నాడు. ఉన్నవాడు అనబడినవాడు నిత్యుడైన యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా అంగీకరించుమని దేవుని వాత్సల్యమును బట్టి నిన్ను బ్రతిమలాడుకుంటున్నాము. యేసు శిష్యులే ఆయనను సరిగా గుర్తించలేకపోయారు. యేసు మెస్సీయా. ఆయనకు నీవు శిష్యుడివి కావాలంటే ముందు రక్షించబడిన వాడవై ఉండాలి. ఆ తరువాత నిన్ను నీవు ఉపేక్షించుకొని నీ సిలువనెత్తుకొని ఆయనను వెంబడించాలి. దినదినము ఆయన వెంట వెడుతూనే ఉండాలి. బాప్తిస్మ సందర్భంలో యేసు ప్రార్థించినప్పుడు ఆకాశం తెరుచుకుంది. పావురములాగా పరిశుద్ధాత్మ దిగివచ్చి యేసుపై వాలాడు. మీకు జ్ఞాపకముందా? మరోసారి యేసు రాత్రంతా ప్రార్థించి ఉదయమే 12 అపుస్తలులను ఏర్పరచుకున్నాడు. ఇంకోసారి 18వ వచనంలో యేసు ప్రార్థించాడు. అప్పుడు నేనెవర్నో చెప్పండి అని శిష్యులను అడిగాడు. యేసు ప్రార్థన చేసినప్పుడెల్లా ఈ అధ్యాయంలో ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. యేసు మాట మీరు వినాలి అని రూపాంతరపు కొండ మీద వినబడిన దేవుని స్వరం, అదే స్వరం ప్రియశ్రోత ఇప్పుడు నీవూ వినాలి. యేసు మాట ప్రతి ఒక్కరూ వినాలి. మోషే, ఏలీయాలను పేతురు ఎలా గుర్తుపట్టగలిగాడు అంటారా? పరిశుద్ధాత్మే ఆ గుర్తింపు వారికిచ్చాడు. మనం కూడా పరలోకానికి వెళ్లి భక్తులందర్నీ ఇట్టే గుర్తించగలుగుతాము. రూపాంతర దర్శనం చూచిన తరువాత పేతురు, యాకోబుల ఆధ్యాత్మిక వ్యక్తిత్వం ఎంతో వికసించింది. వారి అవగాహన, వారి సౌశీల్యం ఎంతగానో మెరుగయ్యాయి. ప్రియశ్రోత, యేసు మహిమను ఇప్పుడు నీవు చూడాలంటే రూపాంతరపు అనుభవం నీకిప్పుడే కలగాలి. పౌలు రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలలో ఇచ్చిన మహాసందేశం, లోక మర్యాదను అనుసరించవద్దు, మనసు మారి నూతనమవటం వల్ల రూపాంతరం చెందుతూ ఉండు. అప్పుడే దేవుని చిత్తమేదో నీకు బోధపడుతుంది. పాఠం ముగింపులో ముఖ్యాంశాలను మా శ్రోతలకు జ్ఞాపకం చేయగోరుతాము. యేసు తన శిష్యులకు సేవార్థమై విశేషాధికారం ఇచ్చాడు. యేసును చూస్తాను అనటంలో హెరోదు ఉద్దేశం మంచిది కాదు. యేసు ప్రభువును సిలువ వేసే రోజున ఆయన్ను చూచాడు హేరోదు. యేసు ప్రభువు హేరోదుతో భేటీని చివరి వరకు తప్పించుకున్నాడు. శ్రోతలు సిలువను మోస్తూ శిష్యులు యేసును దినదినము వెంబడిస్తూ ఉండగా యేసు మనస్సు వారికి వస్తుంది. మనకు సహజ సిద్ధమైన స్వార్థం గతిస్తుంది. మోషే కంటే, ఏలియా కంటే, ధర్మశాస్త్రం కంటే, ప్రవచనాలన్నిటికంటే యేసు అతీతుడు. యేసును కలిగిన వారు ధర్మశాస్త్రపు కాడి కింద ఉండరు. రూపాంతర దర్శనం యేసు శిలువ వేత అనే అంశం మీద జరిగిన గోష్ఠీ సభ సమావేశం. అది శిఖరాగ్ర సమావేశం. యేసు మరణము, పునరుత్థానం, ఆరోహణం
అనే అంశాలనే వారు చర్చించారు. ధర్మశాస్త్రము, ప్రవక్తలు యేసు మరణ పునరుత్థానములకు సాక్ష్యమివ్వడం గమనార్హం. మరో మాట, యేసుక్రీస్తు ప్రణాళికలో మనం భాగమైపోవాలి. సేవను అప్పగించిన ప్రభువే ఆ సేవకు అవసరమైన శక్తి సామర్థ్యములిస్తాడు. శిష్యులతో పనిచేస్తాడు, వారి చేత పని చేయిస్తాడు. 12 5,000 మందికి ఆహారం పెట్టగలిగారు. యేసు పెట్టాడు, వారి చేత పెట్టించాడు. యేసే అద్భుతం చేశాడు. శిష్యులు ఆశీర్వాదాలను పంచిపెట్టారు. ఆయన మన చేతులకు ఇచ్చింది మనం పంచిపెడతాము అంతే. క్రీస్తు మనలను ప్రోత్సహిస్తాడు కూడా. యేసు దేవుని కుమారుడని ఒప్పుకొని నీ సిలువనెత్తుకొని ఆయనను వెంబడించు. ఆయన తన రాజ్య మహిమను నీకు చూపుతాడు. పాఠం ముగిస్తున్నాము. ప్రియ శ్రోత, నాతో కలిసి ఈ ప్రార్థన చెప్పు. ప్రియ తండ్రి, దేవా, నీకు కృతజ్ఞుణ్ణి. నా సిలువనెత్తుకొని నిన్ను వెంబడిస్తాను. నీ మహిమను అనుభవిస్తాను. ఆనందకరమైన విధేయత ద్వారా నీ శిష్యత్వపు నిబంధనలను నెరవేరుస్తాను, వెల చెల్లిస్తాను. యేసు నామమున ఆమేన్. శ్రోతలు, పాఠం ముగిసింది. యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు మనము 9వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ వచ్చాం. యేసు తన 12 మంది శిష్యులను పిలిచి సమస్త అధికారాన్ని ఇస్తూ వారికి ఎన్నో ప్రాముఖ్యమైన సూచనలను తెలియజేశాడు. యేసు భౌతికమైన, ఆధ్యాత్మికమైన అద్భుతాలను ఎన్నో చేశాడు. అలాగే శిష్యులు కూడా ఎన్నో అద్భుతాలను పరిశుద్ధాత్మ ద్వారా చేయగలిగారు. ఇందులో ప్రభువు 5 రొట్టెలను 2 చేపలను ఆశీర్వదించి వాటిని 5,000 మందికి పంచి ఇచ్చిన అద్భుతాన్ని గురించి విన్నాం. యేసు మనతో ఉంటే అక్కడకు మించిన సరఫరా మనకు లభిస్తుందని, యేసు చెప్పినట్లు చేస్తే అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికముగా ఆయన మనకు ఇస్తాడని విన్నాం. విశ్వాసమే మన ఆర్థిక సమస్యలకు పరిష్కారం. ప్రభువు నేను ఎవరని అడిగినప్పుడు పేతురు నీవు దేవుని క్రీస్తు అని చెప్పాడు. ఇది అద్భుతమైన జవాబు. యేసు ఎవరు అనేది ఒక గొప్ప ప్రశ్న. ఈ ప్రశ్నకు నీ సమాధానం ఏమిటి? ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక శిష్యునిగా నీవు చేయవలసిన పనులు ఏమిటంటే, 1, ప్రతిదినము నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. 2, నీ సిలువను ఎత్తుకోవాలి. 3, యేసును వెంబడించాలి. ఈ 3 రక్షించబడిన వ్యక్తి యేసు శిష్యత్వంనకు చెల్లించవలసిన వెల. యేసుక్రీస్తు ఏదో ఒక మతస్థాపకుడు కాదు. ఆయన లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆయన మహాదేవుడు, మన రక్షకుడు, ప్రభువు. యేసుక్రీస్తు వద్దకు వచ్చినప్పుడు పాతది అంతా గతించి సమస్తము క్రొత్తదిగా అవుతుంది. ఇది నీ యొక్క అనుభవమై ఉండాలి. కాబట్టి నీవు ఇప్పుడే యేసుక్రీస్తును నీ ప్రభువని ఒప్పుకొని ఆయన రక్షణను స్వీకరించగలవు. అటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. దైవాశీస్సులు.